హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు 24 Bliss కలర్స్. ఈరోజు కూడా ఒక అరబిక్ డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఫ్లవర్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను, మీరు కూడా ఇటువైపు నుంచి డ్రా చేసుకోండి. స్పైరల్ వేయండి. తర్వాత హమ్స్ ఒక 2 లేయర్స్ వేస్తున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ వేయండి. 2 లేయర్స్ ఓన్లీ మీరు హమ్స్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఫ్లవర్ అనేది 3 లేయర్స్ హమ్స్ వేసేసుకొని పెటల్స్ లేకుండా మీరు డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు 2 లేయర్స్ డ్రా చేశాను. నేను పెటల్ అనేది కొంచెం ఈ షేప్లో డ్రా చేస్తున్నాను. మరీ పెద్దగా కాకుండా పెటల్ చూడండి, నేను ఎక్కువగా పొడవుగా డ్రా చేయట్లేదు, వెడల్పుగా డ్రా చేస్తున్నా. సో ఇలా మీకు ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ డ్రా చేయండి. సో ఇక్కడ చిన్నగా షేడింగ్ డ్రా చేసేసుకోండి. అన్నిటికీ డ్రా చేసేసి వాటి మిడిల్లో మీరు డాట్స్ కూడా పెట్టచ్చు. లేదు అంటే ఇలా ప్లెయిన్గా వదిలేసినా బాగానే ఉంటుంది. సో ఇలా డ్రా చేయండి. సో ఇలా మీరు డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా దీన్ని మళ్ళీ బోల్డ్ చేయాలి. డాట్స్ మీకు నచ్చితే పెట్టుకోండి, లేదు అంటే ఓన్లీ షేడింగ్ వేసేసి వదిలేసినా ఓకే. తర్వాత పెటల్ని డార్క్ చేయండి. అండ్ ఇక్కడ జస్ట్ ఒక చిన్న 3 స్ట్రోక్స్ డ్రా చేసుకోండి. అవసరం లేదనుకుంటే ఓకే, జస్ట్ నేను కొంచెం లుక్ ఉండడానికి యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ 2 డాట్స్ పెట్టుకుంటున్నా. తర్వాత ఇటువైపుకి పేస్లీని డ్రా చేస్తున్నా. తెలుసు కదా మనకి అరబిక్ డిజైన్స్ అంటే పేస్లీ అనేది ఉంటుందని. సో ఇలా డైరెక్ట్ బేస్లో కూడా డ్రా చేయొచ్చు. నేను జస్ట్ ఫస్ట్ షేప్ డ్రా చేసుకొని పైనుంచి స్పైరల్ డ్రా చేసుకుంటున్నా. దీంట్లో ఫిల్లింగ్ బార్డర్స్ అండ్ ఇలా స్పైరల్ వేసేసుకొని హమ్స్, మళ్ళీ బిగ్ హమ్స్ దీన్ని బోల్డ్ చేసేయండి. నెక్స్ట్ లైన్ మళ్ళీ హమ్స్. మీరు ఇదంతా ఫిల్లింగ్ వేయని అవసరం లేదనుకుంటే ఓన్లీ స్పైరల్స్ వేసుకోవచ్చు, సర్కిల్స్ వేసి కూడా ఫిల్ చేయొచ్చు. ఇంకా నీట్గా రావాలి అంటే ఇలా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత ఇటువైపు చాలా మెంబర్స్ దీన్ని రోల్ చేయడం మర్చిపోతున్నారు, గ్రూప్ వాళ్ళు. సో గ్రూప్ వాళ్ళ గురించి చెప్తున్నాను. కంపల్సరీ పేస్ట్లని మీరు ఇలా బోల్డ్ చేసుకోవాలి సైడ్కి. చూడండి, బోల్డ్ చేస్తే చేయకపోతే మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్. అండ్ నేను ఇక్కడ స్పైరల్ని కూడా కొంచెం డార్క్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ లైన్స్ అనేవి కొంచెం దగ్గరికి డ్రా చేసుకోండి. స్ట్రోక్ లైన్
లైన్ ఇప్పుడు డ్రా చేసే స్ట్రోక్ లైన్ ఇలా డ్రా చేసుకోండి. మీరు లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి దానికి స్ట్రోక్ ఇవ్వడానికి ఇలా చేసుకున్నా ఓకే. మీరు ఒకటేసారి డ్రా చేస్తానా కూడా ఓకే. ఇప్పుడు దీనికి మనం హంస్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పాను కదా, హంస్ డ్రా చేయండి. ఇది ఈజీగా చూసుకొని బిగినర్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా ఎప్పుడైనా వేయాలి అనుకున్నా చూసి ఈజీగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఒక స్పైరల్ డ్రా చేస్తాను. ఫస్ట్ స్పైరల్ వేసుకొని ఇక్కడ ఒక డాటెడ్ స్ట్రోక్, ఈ స్పైరల్ పేస్లేలా ఇక్కడ కొంచెం బోల్డ్ చేసేయండి ఓకేనా. మళ్ళీ దీన్ని కూడా కొంచెం బోల్డ్ చేయండి. సో ఇవి కూడా ఇప్పుడు నెక్స్ట్ వేసేది స్ట్రోక్ లైన్ వేయండి. మీరు ఇలా మీదికి వేసినా ఓకే, దాన్ని కిందికి దాని వైపుకి వేసినా కూడా ఓకే. నేను ఇలా టూ స్ట్రోక్ లైన్స్ డాట్ టూ ఇవి టూ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీన్ని నేను మళ్ళీ ఇక్కడ హంస్ డ్రా చేస్తున్నాను ఓకేనా. ఇందులో నార్మల్గా యూ షేప్ బార్డర్ అనేది డ్రా చేస్తాను. సో ఇప్పుడు దీని పై వరకు కూడా మనం వేసుకోవచ్చు. సో నేను పై వరకు వేసి కొంచెం డిజైన్ని క్రియేట్ చేయడానికి ఎక్స్టెండ్ చేశాను. నేను బార్డర్ వేసుకొని ఇప్పుడు దీన్ని బోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ లైన్ ఇలా డ్రా చేసుకుంటాను. ఒక 2 లైన్స్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ మళ్ళీ హంస్ దీన్ని డాట్ లాగా పెట్టుకోండి కొంచెం లుక్ రావడానికి. టూ లేయర్స్ హంస్ వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో స్పైరల్ డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో అందుకే 2 లేయర్స్ వేసాను. మీరు ఇక్కడ ఈ ఫ్లవరే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే వేరే కూడా వేసుకోవచ్చు. నేను ఆ ఫ్లవరే వేస్తున్నా. ఏదైతే స్టార్ట్ చేసామో అదే ఫ్లవర్ వేసేస్తాను. సో మళ్ళీ బోల్డ్ చేస్తున్నా. అండ్ డాట్స్ 2 డాట్స్ పెట్టుకుంటున్నా. జస్ట్ ఇప్పుడు ఇందులో మళ్ళీ అటువైపు వేసినట్టుగా పేస్ట్ల షేప్ వేసుకున్నాం. నెక్స్ట్ ఇలా డాట్ హంస్ వేసుకున్నా. ఇప్పుడు ఇటువైపు మనం పేస్ట్లని ఇటువైపు డ్రా చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ డ్రా చేయడానికి ఇటువైపు డ్రా చేసుకోవాలి. మీరు ఇలా కాకుండా డైరెక్ట్ దీనిపైన షేప్ వచ్చేలా కూడా డ్రా చేయొచ్చు. లైన్స్ డ్రా చేసేటప్పుడు కొంచెం దగ్గరికి డ్రా చేయడానికి మాత్రం ట్రై చేయండి ఓకేనా. నెక్స్ట్ ఇలా డ్రా చేస్తాం.
దీంట్లో ఇప్పుడు నేను ఓన్లీ స్పైరల్స్ వేస్తున్నాను. త్రీ లేయర్స్ వేసుకొని తర్వాత డిజైన్ అనేది బార్డర్స్ అలా వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 లైన్స్. మీకు మొత్తం అదే వద్దు అనుకుంటే ఇలా మీరు బార్డర్ని కూడా డ్రా చేయొచ్చు. బార్డర్ చేయండి. మళ్ళీ వీటిని కూడా హమ్స్తోనే నేను నింపేస్తున్నాను, ఫిల్ చేస్తున్నా. మీరు వేరే కూడా వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసి వదిలేస్తున్నారు, కంపల్సరీ చెప్పింది ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఫేస్ని బోల్ చేయాలి. నెక్స్ట్ స్ట్రోక్స్, డాటెడ్ స్ట్రోక్. జస్ట్ ఇట్లా వేసుకున్నాను. నెక్స్ట్ స్ట్రోక్ లైన్. ఇక్కడ నుంచి మళ్ళీ నేను సో ఇది మీరు ఫిల్ చేసుకోవచ్చు, లేదు అంటే మిడిల్లో గ్యాప్ ఉండేలాగా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ హమ్స్ వేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మనకి డిజైన్ అనేది ఇలా రావాలి. సో నేను ఇక్కడ జస్ట్ స్పైరల్ హమ్స్ ఇలా ఒక థిక్గా ఉండేలాగా పైన పెటల్ని డ్రా చేశాను. దీన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ లోపల ఇవి చూడండి, హమ్స్ని లైట్గా డ్రా చేశాను, దీన్ని మాత్రం థిక్గా డ్రా చేశాను. సో ఇప్పుడు నేను ఇక్కడ అదే రిపీట్ చేయొచ్చు, కానీ రిపీట్ చేయట్లే. ఇలా పేస్ట్లెస్ షేప్ లాగా డ్రా చేసుకుంటున్నా ఇది. సో మళ్ళీ ఇలా ఇది లేకుండా కూడా ఓన్లీ మనం డాట్స్ మాత్రం కూడా డ్రా చేయొచ్చు. నేను జస్ట్ మీకు చూపించడానికి డ్రా చేస్తాను. వేసుకోండి పైన. దీంట్లో ఫిల్లింగ్కి స్పైరల్స్, కంప్లీట్ స్పైరల్స్ వేస్తున్నాను. సో ఇలా వేసుకోండి. మళ్ళీ మనకి డిజైన్ అనేది ఇలా రావాలి కదా. సో ఇక్కడ మళ్ళీ స్పైరల్ వేసేసుకొని 2 లేయర్స్ సింగిల్ లేయర్ హమ్స్ వేసుకోండి. వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా థిక్గా ఈ ఫ్లవర్స్ మీకు తెలుసు కదా, సో ఇలా డ్రా చేసుకుంటున్నాను. దీనిపైన మళ్ళీ కొంచెం మళ్ళీ డిజైన్ హైలైట్ అవ్వడానికి నేను ఇలా లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి ఇక్కడ కొంచెం నాకు గ్యాప్ లాగా అనిపించింది, అందుకే దీన్ని నేను దీన్ని స్ట్రోక్ లాగా చేసుకొని దీన్ని డాట్ లాగా చేసేసుకున్నాను. సో ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకుంటున్నా. మీరు అలా మీరు కూడా ఏదైనా గ్యాప్ అనిపిస్తే అలా వేయాలన్నమాట, ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు స్ట్రోక్ లాగా కూడా వేసుకోవచ్చు, గ్యాప్ ఉంది.
ఇక్కడ ఇటువైపు మళ్ళీ ఒక చిన్న 3 స్పైరల్ వేసేసుకొని 3 స్పైరల్స్ వేసుకుందాం చిన్నగా లైట్గా. సో దీనిపైన ఇలా లైన్ వచ్చేలాగా డ్రా చేయండి. మళ్ళీ ఒక లైన్ వేయండి. ఇప్పుడు మళ్ళీ స్పైరల్ డ్రా చేసేసి డాట్స్ పెట్టండి. చిన్నగా డ్రా చేయండి. సో నెక్స్ట్ సేమ్ దీన్నే ఇక్కడ స్పైరల్ హంప్స్ నెక్స్ట్ ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను చెప్పాను కదా, ఇది మీరు డిజైన్ వేస్తే వేయచ్చు, లేదు అంటే కంప్లీట్గా ఏదైనా కట్ వర్క్ కానీ ఏదన్నా ఒకటి. ఇప్పుడు నేను నార్మల్గా కట్ వర్క్ వేస్తున్నాను ఇక్కడ. దీని కట్ వర్క్ వేయడానికి ఇది నాకు జస్ట్ లైన్ అక్కడ హైలైట్ అవ్వాలంటే ఇది డాట్స్ని మనం చుట్టూ లైన్ వేస్తున్నాము. ఇక్కడ నేను కట్ వర్క్ అనేది వేస్తున్నాను. లేదు ఇంత అవసరం లేదు అనుకుంటే మీరు నార్మల్గా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ కానీ ఏదైనా బేసిక్ చెక్స్ వేసుకోండి, ఓకేనా? అలా కూడా బాగానే ఉంటుంది. తొందరగా అయిపోవాలి అంటే అలా వేసుకోవచ్చు. లేదు గ్రాండ్ లుక్ కొంచెం మంచిగా ఉండాలి అని అంటే మాత్రం ఇలా వేయండి. మళ్ళీ ఇక్కడ ఒక స్పైరల్ పెటల్ లీవ్స్. దీన్నంతా మీరు ఫిల్ చేసేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మీరు ఫింగర్స్కి డిజైన్ అన్నిటికీ వేయాలంటే వేయచ్చు, సేమ్ వేయండి, లేకపోతే డిఫరెంట్గా వేసినా ఓకే. జస్ట్ నేను 2 లైన్స్ వేసుకొని హంప్స్ వేసుకుంటున్నా. పైకి కూడా ఇదే సేమ్, నేనేం బార్డర్ లాగా వేయట్లేదు, మామూలుగా ఇలా వేసేసి స్ట్రోక్స్ డ్రా చేస్తున్నాను. డాటెడ్ ఏదైనా మిడిల్లో డాట్, పైన మాత్రం స్పైరల్ వేసేసి హంప్స్ అండ్ డాట్స్ అండ్ స్ట్రోక్. సో సేమ్ ఫింగర్స్కి ఇవి రిపీట్ చేయండి. సో మొత్తం వేసిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్